హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కే3 లవ్ స్టోరీస్. నేను మీ కిరణ్. ఇక ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? సారీ అండి, సిస్టమ్ పాడవడం వల్ల కొంత డిలే వచ్చింది. బట్ ఎన్ష్యూర్ గోయింగ్ ఫార్వర్డ్ త్వరగా ఎపిసోడ్స్ పెట్టడానికి. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. వసంతి, వినయ్ ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత జగదీష్, రాధా మొన్న నైట్ వినయ్ ఇంటికి రాలేదు ఎందుకు అని అడుగుతాడు. ఆ రోజు తన ఫ్రెండ్ బ్యాచులర్ పార్టీకి వెళ్ళాడు, కానీ అక్కడ చక్రిగాడు బాగా తాగేసి పడిపోయాడంట. ఇంకా ఆ టైంలో వాడిని ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళలేక మన విను వాడితోనే అక్కడే హోటల్ రూమ్లో తీసుకొని వాడితో తోడుగా ఉన్నాడంట. ఇంక మార్నింగ్ వాడిని డ్రాప్ చేసి వచ్చాడు అంటుంది. అది విన్న జగదీష్, విను బిజినెస్లోకి వచ్చేటప్పుడు 3 years వరకు మ్యారేజ్ గురించి అడగొద్దన్నాడు. ఇంకా ఇప్పుడేమో ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. సో మనం కూడా వినయ్కి మ్యాచెస్ చూడాలి అంటాడు. దానికి అనురాధ కూడా అవును అంటుంది. ఇంకా తర్వాత జగదీష్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఈవినింగ్ మేఘన వాళ్ళ మదర్ నుంచి ఫోన్ వస్తుంది వాసంతికి. హలో ఆంటీ, ఎలా ఉన్నారు? మేఘన ఎలా ఉంది? చాలా రోజుల నుంచి తనతో మాట్లాడాలి అన్నా తన ఫోన్ వర్క్ కావడం లేదు అంటుంది. దానికి మేఘన వాళ్ళ మదర్, నేను బాగానే ఉన్నాను. మేఘన బాగానే ఉంది. తన ఫోన్ పాడైంది, అందుకే కాల్ చేయట్లేదు అంటుంది. ఇంకా ఇప్పుడు నేను ఎందుకు కాల్ చేశానంటే, మేఘనకి పెళ్ళి ఫిక్స్ అయింది సడన్గా. ఈ గురువారం పెళ్ళి మా ఊర్లో, ఇంకా శనివారం రిసెప్షన్ హైదరాబాద్లో. నీకు డీటెయిల్స్ అన్నీ మొబైల్కి పెడతాను. నువ్వు పల్లవి వస్తే అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటుంది. సడన్గా ఫ్రెండ్ పెళ్ళి గురించి తెలిసిన వాసంతి షాక్ అవుతుంది. కొన్ని సెకండ్స్ తర్వాత తేరుకొని, హ్యాపీ న్యూస్ ఆంటీ, ఒకసారి మేఘనతో మాట్లాడొచ్చా? కంగ్రాట్స్ చెప్తాను అంటే, తను బిజీగా ఉందమ్మా, ఇంకా నా దగ్గర లేదు. నేను తనకు చెప్తానులే, నువ్వు ఖచ్చితంగా రిసెప్షన్కి రా అని ఫోన్ పెట్టేస్తారు. కొంత సమయం వాసంతికి ఏం అర్థం కానట్లుంటుంది. ఇక తన ఫ్రెండ్ పల్లవికి కాల్ చేస్తుంది. హలో పల్లవి. పల్లవి, హాయ్ వసు, నీకే కాల్ చేద్దాం అనుకున్నా. మేఘన వాళ్ళ అమ్మగారు కాల్ చేశారా నీకు? నాకు ఇందాకే కాల్ చేశారు అంటుంది. వసు, చేశారు. అంత సడన్గా పెళ్ళేంటే? నువ్వు మేఘనతో మాట్లాడావా? నేను అడిగితే నా పక్కన లేదు, ఫోన్ పాడైంది అన్నారు. పల్లవి, నేను అడిగాను, సేమ్ అదే చెప్పారు. సరే, నువ్వు వస్తావా రిసెప్షన్కి అంది వసు. పల్లవి, ఏమోనే చెప్పలేను, ఇంత సడన్గా అంటే కష్టమే, ఊరి నుంచి ప్లాన్ చేయాలంటే. కనీసం నువ్వైనా వెళ్ళు వసు, ఎలానో హైదరాబాద్లోనేగా ఉండేది. మేఘన హ్యాపీగా ఫీల్ అవుతుంది. వసు, నాకు వెళ్ళాలనే ఉంది, కానీ ఒక్కదాన్నే ఎలానే? ఏం కాదులేనే, నువ్వు ఇప్పుడు వెళ్ళలేదనుకో, రేపు నీ మ్యారేజ్కి ఎవ్వరు రారు అంటూ పల్లవి నవ్వేస్తుంది. చాలా ఏడ్చావు, సరే చూస్తా, ఓకేనే, బాయ్. పల్లవి కూడా బాయ్ వసు అని ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చిన వసు హాల్లో సోఫాలో కూలబడి అరుణకు కాల్ చేస్తుంది. హలో మమ్మీ, ఇందాక మేఘన వాళ్ళ మదర్ ఫోన్ చేశారు. దానికి సడన్గా పెళ్ళి ఫిక్స్ అయిందంట. సాటర్డే ఈవినింగ్ రిసెప్షన్ ఉంది, రమ్మని ఫోన్ చేశారు అంది. దానికి అరుణ, అంటే మంచి సంబంధం వచ్చినప్పుడు ఎవరు వదులుకోరు, మ్యారేజెస్ ఇలాగే ఫిక్స్ అవుతాయి, ఇంకేంటి వెళ్ళు అంటుంది. కానీ మమ్మీ అది అది అని సాగదీస్తుంటే, ఏంటే నీ గోల, సరిగ్గా చెప్పు అని కసురుకుంటుంది అరుణ. ఇంతలో అనురాధ వచ్చి పక్కన కూర్చుంటుంది. నా దగ్గర పార్టీ వేర్ డ్రెస్సెస్ లేదు అని వాసంతి నసుగుతోంది. ఇందుకే అమ్మ మాట వినాలి అనేది. ఎప్పుడైనా అవసరం ఉంటుంది 2 డ్రెస్సులు పెట్టుకోవే అంటే ఏముండదు అని నా మాట విన్నావా? ఇప్పుడు అంతే, చిన్నది కూడా వినవు అంటూ తిడుతుంది అరుణ. దానికి ఏడుపు మొహం పెట్టుకొని, మమ్మీ ప్లీజ్ ఏదో ఒకటి చేయి అంటుంది. ఇంకేం చేస్తాం, షాపింగ్కి వెళ్ళి ఓ మంచి డ్రెస్ కొనుక్కో అంటుంది అరుణ. నేను ఒక్కదాన్నేనా అంటుంది. అనురాధ ఆంటీ అడుగు వస్తారేమో అంటే, మమ్మీ ప్లీజ్ నువ్వు అడగవా అంటే, సరే ఆంటీకి ఫోన్ ఇవ్వు అని అరుణ మాట్లాడగా అనురాధ సరే అని చెప్పి ఫోన్ తిరిగి వసు చేతికి ఇచ్చేస్తుంది.
వాసంతి తీసుకోగానే ఆంటీని విసిగించకుండా బుద్ధిగా షాపింగ్ చేయి అని ఫోన్ పెట్టేస్తుంది అరుణ. అప్పుడే వినయ్ లోపలికి వచ్చి తను వాళ్ళ పక్కనున్న సోఫాలో కూర్చున్నాడు. తన వెనకే జగదీష్ కూడా ఇంట్లోకి వస్తాడు. ఇంతలో అనురాధ, ఏంటి వసు, షాపింగ్కి వెళ్ళాలి అని నన్నే అడగొచ్చుగా, దేనికంత మొహమాటం నీకు అంటుంటే జగదీష్ వచ్చి వినయ్ పక్కన కూర్చొని ఏంటి అని అడుగుతాడు. మన వసుకి చిన్నదానికి కూడా చాలా మొహమాటం అండి అంటూ, ఇంతకీ ఏం షాపింగ్ చేయాలి వసు అని అడుగుతుంది. ఆంటీ, అది నా ఫ్రెండ్ మేఘన పెళ్లి రిసెప్షన్ సాటర్డే, దానికి డ్రెస్ షాపింగ్ అంటుంది అనురాధ. అయితే రేపు వెళ్దామా అంటే, నాకు ఓకే ఆంటీ అనేస్తుంది వసు నవ్వుతూ. జగదీష్ కూడా, నాకు రేపు బిజినెస్ మీటింగ్ ఉంది, సో నేను డిన్నర్కి రాను అంటాడు. అప్పుడు అనురాధ, ఓకే అయితే వినయ్, రేపు నువ్వు ఆఫీస్ అవ్వగానే నువ్వు మాతో జాయిన్ అవ్వు, మనం బయటే డిన్నర్ చేసొద్దాం అంటుంది. వినయ్ సమాధానం చెప్పకముందే వసు, గుడ్ ఐడియా ఆంటీ అంటుంది. వినయ్ తన వైపు చూడగానే వసు అనురాధను చూస్తూ మాట్లాడుతూ వినయ్ని కన్సిడర్ కూడా చేయకుండా ఉంటుంది. ఇంకా అందరు డిన్నర్ చేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే ఈవినింగ్ వసు ఆఫీస్ నుంచి డైరెక్ట్గా మాల్కి వెళ్తుంది. అనురాధని జగదీష్ మాల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. ఆల్మోస్ట్ 7 అవుతుండగా వినయ్ అనురాధకి కాల్ చేసి, మామ్ షాపింగ్ అయిందా, నేను బయటే ఉన్నాను అనగానే, లేదు అని ఒక షాప్ నేమ్ చెప్పి, నువ్వు కార్ పార్క్ చేసి పైకి రా అంటుంది. దాంతో వినయ్ అసహన, ఏంటి ఇంకా అవ్వలేదా అంటూ కాల్ కట్ చేసి కార్ పార్క్ చేసి వస్తాడు. వినయ్ చెప్పిన షాప్ బయట ఉంటాడు. అనురాధ ఇంకా వసు బయటికి వస్తారు. వాళ్ళని చూసిన వినయ్, అయిపోయిందా అనగానే, ఇంకా లేదు, ఈ పిల్ల షాపింగ్ ఏమో కానీ నేను 2 శారీస్ తీసుకున్నా, దీనికి మాత్రం ఇంకా ఏం నచ్చలేదు అంటూ వసు బుగ్గగిల్లుతుంది. అబ్బా ఆంటీ, నచ్చాలిగా కొనాలి అంటే అంటూ బుగ్గ తడుముకుంటుంది వాసంతి. ఇంతలో ఎదురుగా ఒక షాప్ చూస్తూ, ఆంటీ అక్కడ బాగున్నట్లున్నాయి పదండి అంటూ అనురాధ చేతిని పట్టుకొని తీసుకువెళ్ళిపోతుంది. వాళ్ళని చూస్తున్న వినయ్కి చిరాగ్గా ఉన్నా ఇంకా చేసేది ఏం లేక వాళ్ళ వెనకే ఫాలో అవుతాడు. అతను షాప్ బయటే నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అనురాధ వాసంతి లోపలికి వెళ్ళి డ్రెస్సెస్ చూస్తూ ఉంటారు. ఒక వైన్ కలర్ డ్రెస్ గోల్డ్ ఎంబ్రాయిడరీ చేసి ఒక లాంగ్ ఫ్రాక్ని వాసంతి సెలెక్ట్ చేస్తుంది. దాని ట్రైల్ వేసి అనురాధకు చూపిస్తుంది. అది బాగున్నట్టుతో ఇంకా అదే ఫైనల్ చేసి ప్యాక్ చేసుకొని బయటకు వస్తారు. వాళ్ళని చూసిన వినయ్ ఫోన్ పెట్టేసి అయిందా అని అడుగుతాడు. అనురాధ, ఫైనల్గా అయింది అంటూ, అమ్మో వసు, నీతో షాపింగ్ కష్టమే, నీకు వచ్చే హస్బెండ్ ఎవరో కానీ తన పని అయిపోతుంది, అయినా ఫైనల్గా మంచి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసావు వసు, నీ సెలెక్షన్ బాగుంటుంది అంటుంది నవ్వుతూ. దానికి వసు, ఆంటీ, మరి వసు అంటే అంత బిజీ కాదు అంటుంది నవ్వేస్తూ. వాళ్ళ వెనకే నడుస్తున్న వినయ్ కూడా ఆ మాటలకి చిన్నగా స్మైల్ చేస్తాడు. ఇక అలా వెళ్తూ ఉండగా ఒక షాప్ దగ్గరగా సడన్గా ఆగిపోయిన వసు డిస్ప్లేలో పెట్టిన ఒక శారీని చూస్తూ ఉంటుంది. అది స్కై బ్లూ కలర్ శారీ మీద వైట్ కలర్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ చేసి ఉంటుంది. సింపుల్ బార్డర్, అక్కడక్కడ స్మాల్ బూటీస్, ఇంకా సెల్ఫ్ ప్యాటర్న్ వైట్ బ్లౌజ్తో పేర్ చేసి ఉంటుంది. ఆంటీ ఇప్పుడే వస్తా అంటూ షాప్లోకి వెళ్ళి ఒక మినిట్ తర్వాత దిగాలుగా మొహం పెట్టుకొని తనలో తానే మాట్లాడుకుంటూ బయటకు వస్తుంది. షాప్ బయట తన కోసమే నించుని ఉన్న వినయ్ ఇంకా అనురాధ, ఏమైంది అంటే, ఆంటీ ఆ శారీ చూడండి ఎంత బాగుందో, బట్ కాస్ట్ మాత్రం తగలబడిపోయింది అంటుంది బేలగా. అప్పుడు అనురాధ, అంత నచ్చితే కొనుక్కోవచ్చుగా అంటే, వద్దాంటీ, మమ్మీ నన్ను చంపేస్తుంది అంటుంది. ఎంత నచ్చినా అంత కాస్ట్ పెట్టి కొనను అంటుంది. అనురాధ నేను కొనివ్వనా గిఫ్ట్గా అని అడగాలనుకుంటుంది, కానీ వాసంతి ఎలా తీసుకుంటుందో అని ఆగిపోతుంది. అయినా ఆంటీ, నచ్చిన ప్రతిదాన్ని కొనాలని రూల్ ఏం లేదు, పదండి అని ఇంకోసారి ఆ శారీని చూసి నిట్టూర్చి అనురాధ చేతిని పట్టుకొని ముందుకు నడుస్తుంది. ఇంకా ముగ్గురు ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెట్టి ఒక టేబుల్ దగ్గర వచ్చి కూర్చుంటారు. వాసంతి అనురాధను చూస్తూ, వసు, నిన్ను ఎప్పుడైనా అరుణ కొట్టిందా
అంత భయపడుతున్నావు అంటుంది. ఏదైనా పిచ్చి పని చేస్తే చిన్నగా పడతాయి కానీ సీరియస్గా ఎప్పుడు అమ్మ నన్ను కొట్టలేదు. మరి చిన్నప్పుడు ఏమైనా కొట్టిందేమో కానీ తెలీదు అంటుంది నవ్వుతూ. ఇంకా వసంతి, మరి ఆంటీ మీరు ఎప్పుడైనా వినయ్ని కొట్టారా అని అడుగుతుంది. దానికి సమాధానంగా అనురాధ, నా వినయ్ చాలా గుడ్ బాయ్, నాకెప్పుడు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. వీడు చిన్నప్పుడు మొత్తం మా మామయ్య గారి దగ్గర ఎక్కువగా ఉండేవాడు. ఆయన మిలిటరీ రిటైర్డ్. సో చిన్నప్పటి నుంచి స్ట్రిక్ట్గా పద్ధతిగా పెంచారు. ఆయన పోయిన తర్వాత కూడా వీడికి పద్ధతి పోలేదు అంటూ గర్వంగా చెప్తూ, నీకు తెలుసా విను బాక్సింగ్ ఛాంపియన్ కూడా అంటుంది గర్వంగా. అప్పుడు వాసంతి, ఓ అలానా, అయితే వినయ్ వైఫ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా కోపంతో ఒక చిన్న పంచ్ ఇచ్చాడంటే మొత్తం పళ్ళన్నీ రాలిపోతాయి పాపం అంటూ గట్టిగా నవ్వేస్తుంది అనురాధను చూస్తూ. అప్పుడు అనురాధ, ఓయ్ పిల్ల, నా వినయ్ ఎప్పుడు అలా చేయడు అంటూ వాసంతి భుజం మీద కొడుతుంది చిన్నగా నవ్వుతూ. నవ్వుతున్న ఫేస్తో ఎదురుగా చూడగానే తననే చూస్తున్న వినయ్ని చూసి స్మైల్ చేయడం ఆపేసి ఫేస్ పక్కకు పెట్టేసుకుంటుంది. వీకెండ్ కావడంతో పెద్దగా జనాలు ఎవరు ఉండరు. త్వరగానే వాళ్ళకి ఫుడ్ తెచ్చి పెడతారు. ఫుడ్ తింటూ పైకి చూసిన వాసంతి స్టైలిష్గా ఫుడ్ తింటున్న వినయ్ని చూసి, మిలిటరీ తాతయ్య పెంపకం, అందుకే ఇంత సీరియస్గా నవ్వడమే తెలియనట్టుంటాడు అని మనసులో అనుకొని ఫుడ్ తింటుంది. ఇంక ఫుడ్ తినేసి ఇంటి బాట పడతారు. టు బి కంటిన్యూడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు చూశారు కదండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ కూడా బాగుంటాయి, కథ బాగుంటుంది. మీకు సోఫార్ కథ నచ్చితే లైక్, షేర్, మీకు ఎలా ఫీల్ అవుతున్నారో ఒక కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్